ఏం చేస్తున్నాడా పిల్లవాడు? వడగాలి చెవులోకి జొరబడకుండా ఉత్తరీయాన్ని తలకి అడ్డగుడ్డగా చుట్టుకున్నాడు. చేతిలో ఒడిసెల రాళ్ళు పట్టుకున్నాడు. హరే రామ హరే రామ హరే రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటూ ఒడిసెలు విసురుతూ భగవన్నామం చేస్తున్నాడండి. ఇదే విశేషం. మనకు అనుమానం, ఏమండి పక్షులకి భాష తెలుసా, జెండాలు తెలుసా, పార్టీలు తెలుసా? అంటే ఎగిరిపోతాయి కదా. అనవసరంగా ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నాడు. ఏకక్రియా ద్వ్యర్థకరీ బభూవ అని ఆ పక్షులు ఎలా అయినా ఎగిరిపోతాయి. ఈ లోపల ఉన్న పక్షి ఎప్పుడు ఎగిరిపోతుందో తెలియదురా పక్షి. కాబట్టి శ్వాస ఉన్నంత వరకు భగవన్నామం చేస్తూ వెళ్ళిపో. అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వత, నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మసంగ్రహ అని శాస్త్రం. ఇది ఎప్పుడు పతితమైపోతుందో తెలియదు. ఉన్నప్పుడు దీన్ని బాగు చేసుకోవాలి, ఉన్నప్పుడు దీన్ని సేఫ్ అండ్ సెక్యూర్ జోన్లో పెట్టుకోవాలి. భగవన్నామం చేస్తున్నాడు, ఒడిసెలు విసురుతున్నాడు. నిండుగా మెండుగా దండిగా కంకులు ప్రకాశిస్తూ పంట కనపడుతూ ఉన్నది, జొన్న పంట. అలాంటి సమయంలో అంత మంచి ఎండాకాలం మిట్ట మధ్యాహ్నం పూట ఈ పిల్లవాడికి మంచు వాన కురిసినట్లుగా భగవన్నామం వినపడ్డదండి. చూడండి, ఒక్కొక్కళ్ళ యోగం చాలా గొప్పది. అందుకనే జీవులు చేసుకున్న దాన్ని యోగ్యత అంటారు, భగవంతుడిచ్చేదాన్ని యోగము అంటారు. ఈ యోగ్యతకి ఆ యోగం తోడవ్వాలి. చాలామంది మేము అనుకున్నవన్నీ జరగట్లేదండి. నువ్వు అనుకున్నవి భగవంతుడు అనుకోలేదు కాబట్టి జరగట్లేదురా. అందుకే రెండు అనుకోకూడదు. భగవంతుడిని మనం ఏమనుకోవాలంటే, నాయన నేను ఒకటి అనుకొని, నువ్వు ఒకటి అనుకొని, పక్క వాళ్ళు ఒకటి అనుకొని, ఎదురు వాళ్ళు ఒకటి అనుకొని ఇన్ని అనుకోవటాలు వద్దు. నేనేమనుకోవాలో అది కూడా నువ్వే అనుకో అని ఆ భారం ఆయన ఎత్తినే పెట్టేయాలి. అప్పుడు మనకి ఏది కావాలో అదే దక్కుతుంది. ఈ పిల్లవాడు 11 ఏళ్ళు నిండలేదు, భగవన్నామం వినపడినది. వాడికి ఎంత యోగ్యతో చూడండి. గబుక్కున దూకాడు మంచం మీద నుంచి కిందకి. దూకేటప్పటికల్లా ఇసుక పర్రలో మోకాళ్ళు గుద్దుకొని ఆ మోచిప్పల మీద చర్మం కొంచెం చిట్లింది. ఆ రక్తం అలా బయటకు వచ్చింది. కానీ దూరంగా వినపడుతున్నటువంటి ఆ భగవన్నామం ముందు ఈ భౌతికమైనటువంటి బాధ వాడిని పెద్దగా బాధించల. కారణం ఏమిటి అన్నారు, భగవన్నామము సకల మనోవైకల్యములకు దివ్యాంజనము అని చెప్పింది భాగవతం. శారీరకమైనటువంటి బాధని వ్యాధి అంటారు, మానసికమైన బాధని ఆధి అంటారు.